ప్రజా సమస్యల కోసం ఎప్పటికీ చిత్తశుద్దితో పోరాడతామని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పునరుద్ఘాటించారు. ఏప్రిల్ 25న మేడ్చల్ వేదికగా నూతన పార్టీ ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయడంలో ప్రతిపక్షాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. కొత్త పార్టీ స్థాపించిన అనంతరం జనాలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ఉద్యమాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. తమ పార్టీని ప్రజలు తప్పకుండా ఆదరిస్తారని విశ్వాసం వ్యక్తం చేస్తున్న జాగృతి అధ్యక్షురాలు కవితతో ఈటీవీ ముఖాముఖి. రాష్ట్రంలో కొత్త పార్టీ ఏర్పాటు కానుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నూతన రాజకీయ పార్టీ స్థాపించనున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కవిత ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, మీరు జాగృతి సంస్థ ద్వారా ఇప్పటికే ప్రజా సమస్యలపైన పనిచేస్తున్నారు. ఈ సమయంలో మీకు పార్టీ పెట్టాలని ఎందుకు అనిపించింది? అంటే ప్రధానంగా ఒకటండి, జాగృతి గత 20 సంవత్సరాలుగా పనిచేస్తూ వస్తున్నప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూస్తే అన్ని పార్టీలు నేషనల్ పార్టీస్ అయిపోయినాయి. ఫస్ట్ థింగ్. సో ఏ లక్ష్యంతో అయితే తెలంగాణ తెచ్చుకున్నామో, ఏ ప్రాంతీయ సమస్యల్ని మనం పారదోలాలనుకున్నామో, అవి నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ 3 కావచ్చు, ఆ 3 కూడా కనీసము సాల్వ్ అయినటువంటి పరిస్థితి లేదు. చాలా చోట్ల ప్రజలు ఇంకా మా ఆకాంక్షలు పూర్తి కాలేదు, దీని మీద ఎవరైనా పనిచేయాలి అనేటటువంటి ఆలోచన చూపిస్తూ ఉన్నారు. సో బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఈ 3 పార్టీలు కూడా ప్రజల నుంచి ఓట్లు తీసుకొని తర్వాత ఆ పార్టీలను పెంచుకుంటున్నాయి తప్పితే ప్రజల్ని మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు. సో జాగృతి ఏదైతే 20 సంవత్సరాలు ప్రజల్లో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉందో, నేను నిజామాబాద్ ప్రజల దయ వల్ల ఏదైతే ఎంపీగా పనిచేసిన ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఎమ్మెల్సీగా పనిచేసిన ఎక్స్పీరియన్స్ కావచ్చు, ప్రజా పోరాటాలలో ఉన్నటువంటి అనుభవము, పాలనలో ఉన్నటువంటి అనుభవం, రెండింటిని కూడా మిళితం చేసి ఒక కొత్త తరహా రాజకీయాలు ఈ రాష్ట్రంలో చేయొచ్చు అనేటటువంటి ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. ప్రజలు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి 3 జాతీయ పార్టీలను తట్టుకొని ఏ విధంగా నిలబడతారు మీరు? అంటే ఒక్కటండి, జాతీయ పార్టీలు ఏమైనా ప్రజలకు పనిచేస్తేనేమో తట్టుకోవడమో లేదా ఫైటా అన్న క్వశ్చన్ ఉంటుంది. అసలు ఎవరు పనిచేస్తున్నారని. గవర్నమెంట్ టోటల్ సీజన్ అయిపోయాక రైతు భరోసా ఇస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కరు ధర్నా చేయరు, బీజేపీ ఎమ్మెల్యేలు ఒక్కరు ధర్నా చేయరు, ఎంఐఎం వాళ్ళు ఒకరు ధర్నా చేయరు. సో ఇవాళ జరగాల్సింది ఏంది? ఈ రాష్ట్రంలో కొత్త పాలిటిక్స్ రావాలి, క్వశ్చన్ చేసేయాలి. అంటే ఓన్లీ ప్రశ్నించడం కాదు, ప్రశ్నించాలి, ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించాలి, అల్టిమేట్ గా పరిష్కరించాలి. సో ఈ 3 దశలు దాటుకొని తట్టుకొని ప్రజల మధ్య నిలబడే శక్తి కావాలి. ఇవాళ ఆ శక్తి రేపు జాగృతం. సో నా పార్టీ సక్సెస్ కాదు, సూపర్ సక్సెస్ అవుతుంది. ఎందుకంటే నాకు ప్రజల మధ్యలో ఉండడమే ఇష్టం, ప్రజలతో కలిసి ఉండడమే ఇష్టం, వారితో మమేకం అవడమే ఇష్టం. ముఖ్యంగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న క్రమంలో వామపక్షాలు కొంతమేర విఫలమవుతాయి మేడం. భవిష్యత్తులో వారిని కలుపుకొని పోయే అవకాశం ఉంది. అంటే వామపక్షాలు ప్రజల పక్షం ఉంటే తప్పకుండా కలుపుకుంటాం. కేవలం వామపక్షం అని కలుపుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ప్రజల పక్షాన ఉండి ఇష్యూ బేస్డ్గా ఆ ఇష్యూలో వాళ్ళు రైట్ సైడ్ ఉన్నారనుకుంటే డెఫినెట్గా లెఫ్ట్ని కూడా కలుపుకుంటాం. ఇట్లా ఫ్యూచర్లో కూడా ప్రజల పక్షాన నిలబడి ఫైట్ చేసేటటువంటి ఏ పార్టీలైనా వారిని ఖచ్చితంగా కలుపుకుంటాం. వామపక్షమా ఈ పక్షమా అన్నది కాదు, నువ్వు ప్రజల పక్షం అయితే ఎవరితో అన్నీ కలిసి పనిచేస్తాం. మీరు అంటున్నటువంటి సామాజిక న్యాయం అందరి ద్రాక్షగా మారింది ఇప్పుడు కూడా. మరి మీ పార్టీతోనైనా సామాజిక న్యాయం దక్కుతుందంటే ఏం చెప్తారు? మా పార్టీతో కేవలం తెలంగాణ వాళ్ళకే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు సామాజిక న్యాయం దక్కుతుంది. నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ చేంజ్, నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఏం కావాలి మన దేశంలో అంటే బీసీలకు, మహిళలకు స్థానం దక్కాలి. సో దానికోసం ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా చేస్తాం. పార్టీ ప్రకటన తర్వాత ఏ సమస్యలు తీసుకుని ప్రజల్లోకి వెళ్తారు? అంటే ప్రజా సమస్యలు అనేటటువంటిది నిరంతరం ఉన్నటువంటి వాటిని తీసుకొని వెళ్లడంతో పాటు ఏదైతే ప్రభుత్వాలు హామీ ఇచ్చి మర్చిపోయినాయో, అంటే జవాబుదారీ తనం లేకుండా వ్యవహరిస్తుందో ప్రభుత్వం వాటి మీద, అట్లనే అల్టిమేట్ గా ప్రజల ఇష్యూ, ప్రజలకు ఏది కంఫర్ట్ ఇస్తుందో దానికోసం మేము ఫైట్ చేస్తాం. మీరు ఇప్పటికే బీసీల హక్కుల కోసం ఉద్యమిస్తారు మేడం. మీ పార్టీలో బీసీలకు ఎలాంటి ప్రాధాన్యత ఉంటుంది? మా పార్టీ కాదు, దేశంలో ఉన్న ప్రతి పార్టీ ఇవ్వాలంటున్నా. నేను ఒకదాని ఇస్తాయి కాదు కదా, నేను ఒకదాన్ని ఇవ్వడంతో ఏది జరగదు. అట్లా జరగాలంటే రాజ్యాంగం మారాలి, దానికోసం ఫైట్ చేయాలి. దానికోసం ఫైట్ చేస్తూనే ఓ పక్క లీడర్షిప్ పెంచుకుంటాం. అది బీసీస్ కావచ్చు, అది మహిళలు కావచ్చు, యూత్ కావచ్చు, మైనారిటీ కావచ్చు. వీ హ్యావ్ టు క్రియేట్ లీడర్స్. ఆ లీడర్షిప్ క్రియేట్ చేసుకుంటూనే ఫైట్ చేస్తుంటాం. రెండు దశలుగా జరగాలి. మీరు పెట్టబోయే పార్టీ బీఆర్ఎస్ పార్టీపై ఏ విధంగా ప్రభావం ఉంటుంది? బీఆర్ఎస్ ఈజ్ వన్ ఆఫ్ ద పార్టీస్. బీఆర్ఎస్ మీద నాకేం కక్ష ఉంటుంది? బీఆర్ఎస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్టీ. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అందరితో లొల్లే ఉంటుంది మాకు. ఎందుకు లొల్లి? ప్రజల కోసం లొల్లి. సో ప్రజా సమస్యల మీద అన్ని పార్టీలు మాకు ఒకటి. ఇప్పుడున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కాదని మీ పార్టీనే ప్రజలు ఆదరించాలంటే ఏం చెప్తారు మేడం? కాదని ఎందుకు ఆదరించాలన్నా, ఒకటి, ఒక ఆడబిడ్డగా, ఒక తల్లిగా నేను నా ఇంట్లో ఎట్లా సమస్య వస్తే ఎంత తల్లడిల్తానో, నా కొడుకు సమస్య వస్తే ఎంత తల్లడిల్తానో, అంతే ఆవేదనతో, అంతే సంవేదనతో రాష్ట్రంలో ఏ మూల చిన్న సమస్య వచ్చినా నేను తల్లడిల్తాను, తన్లాడతాను అది పరిష్కరించుకోవడం కోసం. కాబట్టి ప్రజలు నన్ను ఖచ్చితంగా ఆదరిస్తారు, వారి హృదయాల్లో స్థానం సంపాదిస్తాననే విశ్వాసం నాకుంది. చివరగా మీరు ప్రకటించబోయే పార్టీ ప్రధాన లక్ష్యం ఏంటి, ఉద్దేశాలు ఏంటి?
లక్ష్యాలు ఉద్దేశాలు నేను 25th ఏప్రిలే చెప్తా మీకు. ఇప్పుడు మాత్రం 25th ఏప్రిల్ రోజు పొద్దున్నే 10కి ఉంది కాబట్టి మా జాగృతి నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ వాదులు, తెలంగాణలో ప్రజాస్వామ్యం పరిడవిల్లాలని కోరుకునేటటువంటి ప్రజాస్వామిక వ్యక్తులు, శక్తులు అందరూ కూడా తరలి రావాల్సింది కోరుతున్నారు. 25 తారీఖున జరిగే పార్టీ ఆవిర్భావ సభకు బడుగు బలహీన వర్గాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి ఆమె పిలుపునిస్తున్నారు. కెమెరామెన్ మనోజ్తో జైపాల్, ఈటీవీ న్యూస్, నిజామాబాద్ నుంచి.